కేసినేని బ్రదర్స్ మధ్య నడుస్తున్న వార్ బెజవాడ సర్కిల్ ని హీట్ ఎక్కిస్తోంది. వీళ్ళిద్దరి ఆరోపణలు సవాళ్లు రోజు రోజుకి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తున్నాయి. విజయవాడ విజయ్ మాల్యా అంటూ నానిని ఉద్దేశించి చిన్ని విమర్శిస్తే కేసులకి బెదిరేది లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు నాని. ఆ రోజు జగన్తో లాలూచి అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈటి బ్యాంకుల దాదారిని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయ్ మాల్యా అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయ్ మాల్యా గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాప్తంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సూటిగా సుత్తి లేకుండా తన అన్న కేసినేని నాని గురించి ఎంపీ కేసినేని చిన్ని చేస్తున్న ఆరోపణ ఇది. ఆరోపణ మాత్రమే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు ఆయన. కేసినేని నాని చేసినంత భారీ మోసం బెజవాడ చరిత్రలోనే ఎవరు చేయలేదంటున్నారు కేసినేని చిన్ని. 120 కోట్లు, సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. మరోవైపు పటమట పిఎస్లో తనపై కేసుపై మాజీ ఎంపీ కేసినేని నాని మరోమారు స్పందించారు. బూటకపు ఎఫ్ఐఆర్ను లెక్క చేయబోనంటూ ట్వీట్ చేశారు. తాను ప్రశ్నించినందువల్లే ఉత్సా క్లస్టర్స్ కి భూముల కేటాయింపు ఆగిపోయిందని, భూములపై ప్రశ్నించినందుకే తనపై నిరాధార ఎఫ్ఐఆర్ పెట్టారని ఆరోపించారు నాని. విజయవాడ ఎంపీకి ఆయన అనుచరులకు ఒకటే చెప్పదలుచుకున్నా, నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నో బెదిరింపుల్ని చూసా, మీ ఉత్తుత్తి బెదిరింపులకు ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గను అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు కేసినేని నాని. ప్రగతినగర్ భూములపై హెచ్డిఐఎల్కి శనివారం నాడు లేఖ రాసిన చిన్ని 24 గంటలు గడవక ముందే కొత్త విషయాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులకు రిప్లై ఇవ్వనంటూనే నానికి కౌంటర్ ఇచ్చారు చిన్ని. ఈ మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటలు, ఎవరైతే తన మిత్రుల్ని స్నేహితుల్ని సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. బెజవాడలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేసినేని బ్రదర్స్ మధ్య రచ్చ గురించే చర్చ.